ముంబై 26/11 దాడులకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహూర్ రాణాను మూడో రోజు ఎన్ఐఏ విచారిస్తోంది. డేవిడ్ హెడ్లీకి సహాయంలో రాణా పాత్ర, ముంబై దాడి ప్రణాళికలతో పాటు దేశంలో ఇతర నగరాల్లో ఉగ్రవాద కుట్రపై ఎన్ఐఏ ప్రశ్నలు సంధించింది. అయితే ఎన్ఐఏ దర్యాప్తుకి తహూర్ రాణా సహకరించలేదని సమాచారం అందుతోంది. ముంబై ఉగ్రదాడి సమయంలో తాను ఎవరిని కలిశానో గుర్తు లేదని, దాడులకు ముందు వారం రోజులు మాత్రమే ముంబైలో ఉన్నానని తహూర్ రాణా చెప్పినట్టు సమాచారం. ఈ విచారణలో ఎన్ఐఏ తహూర్ రాణా వాయిస్ శాంపిల్స్ కూడా సేకరించే ఛాన్స్ ఉంది. ఫోన్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చాడా అనే కోణంలో తహూర్ రాణాపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తహూర్ రాణా ఎన్ఐఏ ముందు కొన్ని డిమాండ్స్ ఉంచినట్టుగా తెలుస్తోంది. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్, ఒక పెన్, అలాగే 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కూడా కోరాడు. రాణా ఖురాన్ అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తూ ఉండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక మూడవది, ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అతి ముఖ్యమైనది 26/11 దాడుల గురించి ప్రశ్నించే అవకాశం కోరడం. దీన్ని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తహూర్ రాణా పాకిస్తాన్ ఆధారిత టెర్రరిస్ట్ సంస్థ లష్కర్-ఏ-తోయిబాతో సంబంధం కలిగి ఉన్నట్టు ఆరోపణలున్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తోంది. సో ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ తో బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లోనే. గోపి, సో విచారణ ఎలా సాగుతోంది? ఏమైనా నిజాలు బయటకు కక్కే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎస్ సార్, 2008 ముంబై ఉగ్రదాడుల కుట్ర కేసుకు సంబంధించి తహూర్ రాణాని ఎన్ఐఏ మూడో రోజు ప్రశ్నిస్తోంది. ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో 12 మంది ఎన్ఐఏ అధికారుల బృందం ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తహూర్ రాణా ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదని సమాచారం. ప్రధానంగా 16 ఏళ్ల తరువాత తహూర్ రాణాని భారత్కి తీసుకొచ్చారు. ఈ కేసులో అరెస్ట్ చేసి లష్కర్-ఏ-తోయిబా అలాగే ఐఎస్ఐతో ఉన్న సంబంధాలు సహా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఈ ముంబై పేలుళ్లకు ఉన్న సంబంధాలకు సంబంధించి వెలికితీసే అంశంపైన తహూర్ రాణాని ప్రధానంగా ప్రశ్నిస్తున్న సమయంలో చాలా ఏళ్లు గడిచిన సందర్భంగా ముఖ్యంగా తాను ఎవరిని కలిశానో గుర్తులేదు అన్న విషయాన్ని దర్యాప్తు బృందానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వాయిస్ వాంగ్మూలాన్ని ముఖ్యంగా ఆయన వాయిస్ని రికార్డ్ చేసుకుని దాన్ని ఆధారంగా అతను 2008 బాంబు పేలుళ్ల సమయంలో ఎవరితో మాట్లాడారు, డేవిడ్ హెడ్లీ కానీ ఇతరులతో మాట్లాడిన సంభాషణల ఆధారంగా ముఖ్యంగా ఫోన్ రికార్డింగ్స్ ఎన్ఐఏ దర్యాప్తు బృందం వద్ద ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటూ కేసు ఇన్వెస్టిగేషన్ని కొనసాగించాలని చెప్పి ఎన్ఐఏ భావిస్తోంది. అందులో భాగంగానే ఆయన వాయిస్ రికార్డింగ్ని తీసుకుని దాని ద్వారా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఎన్ఐఏ భావిస్తోంది. అలాగే కొన్ని పెన్ను అలాగే ఖురాన్తో పాటుగా కొన్ని వస్తువుల్ని కూడా తహూర్ రాణా అడగడం జరిగింది. వాటి ఇచ్చేందుకు కూడా ఎన్ఐఏ సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. 24 గంటలు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో భారీ భద్రత నడుమ తహూర్ రాణా ఉంచారు. సో ఆన్ వీడియో రికార్డింగ్ కూడా ఆయన యొక్క ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తహూర్ రాణాని ఏ అంశాలపై ప్రశ్నిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు వీడియో రికార్డింగ్ ద్వారా కూడా ఈ కేసు స్టేటస్ని తదుపరి కోర్టుకు తెలియపరచాల్సి ఉంటుంది. కాబట్టి అనేక అంశాల్లో తహూర్ రాణాని ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు అలియాస్ కశ్మీరీ అలాగే రెహమాన్ లఖ్వీ సహా ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం ఇటువంటి ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద ముఖ్యంగా ఐఎస్ఐ అలాగే లష్కర్-ఏ-తోయిబా సంస్థలకు సంబంధించి ఆ ప్రతినిధులతో ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా ఇటు రాణాని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ కేసులో మరో కీలక పరిణామం ఏంటంటే తహూర్ రాణాకి అలాగే డేవిడ్ హెడ్లీకి స్నేహితుడిగా ఉన్న మరొక వ్యక్తిని దుబాయ్లో ఆయన తహూర్ రాణాకి సహకారం అందించారు అన్న సమాచారం ఉంది. సో ఆ వ్యక్తిని కూడా ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఒక కీలక సాక్షిగా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకా బయట పెట్టలేదు. సో రానున్న రోజుల్లో ముఖ్యంగా 18 రోజుల కస్టడీ ఉంది కాబట్టి సో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అనేక కోణాల్లో తహూర్ రాణా నుంచి సమాచారాన్ని ఇటు ఎన్ఐఏ దర్యాప్తు బృందం సేకరిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఎన్ఐఏ దర్యాప్తులో ఎటువంటి విషయాల్ని తహూర్ రాణా వెల్లడిస్తారు. తదుపరి 18 రోజుల కస్టడీ తర్వాత కోర్టుకి ఢిల్లీ పటేల్ హౌస్ కోర్టుకి ఎన్ఐఏ ఏ విషయాలను వెల్లడిస్తుంది అనేది ఆ సందర్భంగానే ఇన్వెస్టిగేషన్ అంతా ఏ విధంగా సాగింది, తహూర్ రాణా ఎంతవరకు సహకరించారు అనేది మనకు స్పష్టత వస్తుంది. రైట్ గోపి.